భరత్ గారి గురించి నీకు బాగా తెలుసు. వన్స్ నీతో గనుక శారీరకంగా కనెక్ట్ అయ్యారంటే రేపు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యాక భరత్ గారు నిన్ను వదిలేయటానికి ఒప్పుకోరు. నువ్వు ఎక్కడున్నా నీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తారు. అలా వచ్చారు అంటే నువ్వు నాకిచ్చిన ప్రామిస్ తప్పినట్టే కదా, మన అగ్రిమెంట్ ఫెయిల్ అయినట్టే కదా. అందుకే నువ్వు భరత్ గారిని తర్వాత అయినా దగ్గరికి రానివ్వను, ఆయన్ని వదిలేస్తాను అనే నమ్మకం నాకివ్వగలిగితే నువ్వు చెప్పిన ప్రపోజల్కి నేను ఒప్పుకుంటాను. సో అదే కదా నీ ప్రాబ్లం? నేను నా బిడ్డని తీసుకొని అసలు ఈ దేశాన్నే వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఎప్పటికీ భరత్ బిడ్డగానే పెరుగుతాడు. నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను. మరి రేపు ఆ బిడ్డ పరిస్థితి? రేపొద్దున ఆ బిడ్డకో తండ్రి కావాలి అంటే మళ్ళీ వెతుక్కుంటూ రావన్న గ్యారంటీ ఏంటి? నువ్విక్కడి నుండి దూరం అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అని నువ్వు నాకు మాట ఇవ్వగలుగుతావా? సరే, నేను నిజంగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను. అతను జస్ట్ నాకు భర్తగా చెప్పుకోవడానికి బిడ్డకి తండ్రిగా ఉంటాడు, అంతే. సరే, అలా అని నాకు అగ్రిమెంట్ చేస్తావా మరి? చేస్తాను. సరే, నువ్వు చెప్పిన డీల్ నాకు ఓకే. కాకపోతే ఈ డీల్ జరగాలి అంటే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి చంద్రిక? రా చెప్తాను. అది కాదు చంద్రిక. చంద్రిక, ఏం చేస్తున్నావు చంద్రిక? రా చంద్రిక, రా. ఏంటి చంద్రిక? ఏంటమ్మా, ఏమైంది? ఏదన్నా జరిగిందా? ఎందుకు తన్నిక్కడికి తీసుకొచ్చావు? అత్తయ్య, మీకు గుడ్ న్యూస్ చెప్పాలి. రుద్రాణి భరత్ గారిని వదిలేసి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవటానికి ఒప్పుకుంది. ఒప్పుకుందా? నిజంగా ఒప్పుకుంది అత్తయ్య. కాకపోతే తను ఒక చిన్న కండిషన్ పెట్టింది. ఆ కండిషన్కి నేను కూడా ఓకే చేశాను. ఏంటా కండిషన్? భరత్ తోటి తనొక రోజు గడపాలి అని అడిగింది, అదేనా? దానికి నువ్వు ఒప్పుకున్నావా? అవునత్తయ్య, ఆ కండిషన్కి నేను ఓకే అని చెప్పేశాను. నువ్వేం మాట్లాడుతున్నావు చంద్రిక? అదేదో బుద్ధి లేకుండా ఏదో అడిగిందని నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తావా? నువ్వొప్పుకున్నా సరే నేను ఒప్పుకోను. ఎట్టి పరిస్థితుల్లోనూ నా కొడుకుతోటి దీన్ని కలవనివ్వను. అసలు ఇది మనుషుల మధ్య ఉండడానికి పనికిరాదు. ఏంటి చంద్రిక, ఇప్పుడు మీ అత్తయ్య చేత తిట్టించడానికి నన్నిక్కడికి తీసుకొచ్చావా? నేను ముందే చెప్పాను కదా, మీకిష్టం లేకపోతే మీరే నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు అని. నువ్వే బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు తన చేత నన్ను తిట్టిస్తున్నావా? ఆగు రుద్రాణి, ఒక్క నిమిషం ఆగు. నేను మాట్లాడుతున్నాను కదా, ఎందుకంత ఆవేశపడతావు? మరి లేకపోతే ఏంటి చంద్రిక? ఆవిడ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నేను పడుండాలా? నాకా కర్మేం పట్టలేదు. నువ్వేదో ఏడుస్తూ వచ్చి నా భర్తని నాకు వదిలేయంటే నాకు తోచిన ప్రపోజల్ నేను పెట్టాను. దానికి నువ్వు యాక్సెప్ట్ చేస్తే చెయ్యి, లేదా లేకపోతే నీ ఇష్టం. యాక్సెప్ట్ చేయనని నేను అనలేదు కదా. నేను ఒప్పుకుంటున్నాను. మనిద్దరం ఒక అగ్రిమెంట్కి వచ్చాం. మనం అనుకున్నట్టుగానే అంతా జరుగుతుంది. మరైతే ఆవిడ ప్రాబ్లం ఏంటి? ఏవైనా నువ్వు మాట్లాడాలి అనుకుంటే మీ అత్తయ్యతో మాట్లాడు, నాతో కాదు. అత్తయ్య, నేను మాట్లాడుతున్నాను కదా, మీరెందుకు కంగారు పడుతున్నారు? అసలు టెన్షన్ పడాల్సింది నేనే పాజిటివ్గా తీసుకున్నప్పుడు మీరెందుకు టెన్షన్ పడుతున్నారు చెప్పండి? మీరు అలా చూస్తూ ఉండండి. అది కాదమ్మా, అసలు భరత్ని తనతోటి. అత్తయ్య, రుద్రాణి కోరకూడని కోరికేం కోరలేదు కదా. జీవితంలో ఒక్కరోజు తనతో గడిపితే చాలు అంటోంది. మళ్ళీ లైఫ్లో కనిపించను అంటోంది కదా. ఒక్కరోజు కళ్ళు మూసుకుంటే జీవితం అంతా భరత్ గారు మనతోనే ఉంటారు. ఆ తర్వాత తను ఎక్కడుంటుందో అడ్రస్ కూడా తెలియకుండా వెళ్ళిపోతాను అంటోంది. మనకు కావాల్సింది కూడా అదే కదా అత్తయ్య. ఏ మన కోసం తనంత త్యాగం చేస్తున్నప్పుడు మనం ఈ చిన్న త్యాగం చేయలేమా? చంద్రిక, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నీ మాటల వెనకాల వేరే ఏ ప్లాన్ లేదు కదా? భలే దానివే రుద్రాణి, అలా ఎందుకుంటుంది? నువ్వు ఇంత ఓపెన్గా మాట్లాడిన తర్వాత నేను కూడా ఓపెన్గా మాట్లాడాలి కదా.
మనిద్దరి మధ్య ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేవు. అయితే ఓకే, భరత్ని నా గదిలోకి ఎప్పుడు పంపిస్తారు మీరు డిసైడ్ చేసుకొని చెప్పండి. ఒక్క నిమిషం రుద్రాణి. నేను చెప్పినట్టు భరత్ని ఖచ్చితంగా నీ గదిలోకి పంపిస్తాను. కాకపోతే నువ్వు ఒక చిన్న పని చేసి పెట్టాలి. ఏంటది? ఏం లేదు, భరత్ గారిని నీ గదిలోకి పంపించే ముందే భరత్ గారితోటి తను విజయ్ కాదు భరత్ అనే నిజం నీ నోటితో నువ్వు చెప్పాలి. అదొక్కటే కాదు, నా విషయంలో నువ్వు చేసిన ద్రోహాలేంటి, నన్ను భరత్ గారిని విడతీయటం కోసం ఎన్నెన్ని ప్లాన్లు వేశావు, అవన్నీ ఆయనకి అర్థమయ్యేలా చెప్పాలి. ఎందుకు? ఎందుకేంటి? భరత్ గారు ఆయన ఇంకా విజయ్ననే నమ్ముతున్నారు. రేపు నువ్వు ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తను విజయ్గానే ఉండిపోతానంటే ఎలా? ఆయన భరత్ అనే విషయం ఆయనకి తెలియాలి కదా. అప్పుడే కదా నా భర్త నాతో ఉంటాడు. నేను చెప్తే ఎలాగో నమ్మరు. అదే నీ నోటితో నువ్వు చెప్పావనుకో, అప్పుడు భరత్ గారికి అన్నీ అర్థమవుతాయి. ఆ తర్వాత నా భర్తతోటి నేను హ్యాపీగా గడిపేస్తాను. నువ్వు అనుకున్నట్టుగానే భరత్ ప్రతిరూపం నీ కడుపులో పెరుగుతోంది. ఆ బిడ్డతోటి నువ్వు వెళ్ళిపోవచ్చు. అప్పుడందరూ హ్యాపీగా ఉండొచ్చు. ఏమంటావ్? చెప్తావా? అనుకున్నాను చంద్రిక, ఇలాంటి మెలికేదో పెడతావని మొదట్నుంచి నేను అనుమానిస్తూనే ఉన్నాను. నీ భర్తని నా దగ్గరికి పంపించమనగాని వెంటనే యాక్సెప్ట్ చేశావంటే దీని వెనకాల ఏదో ఫిట్టింగ్ పెడతావని అనుకున్నాను. చివరికి నీ బుద్ధి నువ్వు చూపించావు. నేను అడిగిన దాంట్లో తప్పేముందమ్మా? నీ లాయర్ తెలివితేటలు నా దగ్గర చూపించకు చంద్రిక. ఇప్పుడు నేనెళ్ళి భరత్ దగ్గర నిజాలన్నీ చెప్పేశానంటే తను నన్ను యాక్సెప్ట్ చేస్తాడా? నేను అనుకుంది నెరవేరుతుందా? నా మొహాన్న చీకొట్టి చంప పగలగొట్టి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడేస్తాడు. నా మీద చీటింగ్ కేసు పెట్టి జైల్లో తోయిస్తాడు. నువ్వు భరత్ కలిసి అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద నన్ను జైలు నుంచి బయటికి రానీయకుండా ఎన్ని ప్లాన్లు చెయ్యాలో అన్ని ప్లాన్ చేస్తారు. మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా? ఇవన్నీ కాదు, నేను ఏ విషయాలు భరత్తో చెప్పను. మీ అంతటా మీరు భరత్ని విజయ్గానే నా గదికి పంపించండి. అంతగా కావాలంటే నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత అప్పుడు భరత్కి నిజాలన్నీ చెప్తాను. బాగా ఆలోచించుకోండి. ఏంటమ్మా ఇదంతా? తను వేసిన ప్లాన్కి ఒక చిన్న షాక్ ట్రీట్మెంట్ అత్తయ్యా. తనేదో పెద్దగా ప్లాన్ చేసి నన్ను కంగారు పెట్టాలి అనుకుంది. కానీ నేనంత తేలిగ్గా లొంగను అన్న విషయం తనకు కూడా అర్థం కావాలి కదా. నేను చూస్తూ చూస్తూ నా భర్తని తనకి అప్పగిస్తానా? అది ఇంపాసిబుల్ అన్న విషయం తనకు అర్థం కావటం కోసమే ఇలాంటి ప్రపోజల్ పెట్టాను. నేనిచ్చిన ట్రీట్మెంట్కి పాపం దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. మీరు చూస్తూ ఉండండి అత్తయ్య, ఇక నుంచి డ్రామా ఏంటో నేను మొదలు పెడతాను. నేను నీ కన్నతల్లిననే నమ్మకం నీకుందో లేదో నాకు తెలీదు. కానీ ఒక అమ్మగా నేను కోరుకుంటున్నాను, ఇప్పటికైనా గతం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు. దీనివల్ల నీ ఒక్కడి సమస్యే కాదు, ఈ ఇంట్లో ఉన్న అన్ని సమస్యలు తీరుతాయి. నా వెనక ఇంత జరిగిందని నిజంగా నాకు తెలీదండి. ఇంతకీ ఆ రుద్రాణి ఎక్కడుంది? రుద్రాణి! 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 నాకో విషయం చెప్పు, నువ్వు చంద్రకి దగ్గర ఏం మాట్లాడావు? అంటే జరిగిందంతా భరత్కి చెప్పి
నా మీదకి గొడవకి పంపించిందన్నమాట. ఓసే చంద్రిక, నువ్వు సామాన్యురాలివి కాదే. చెప్తా నీ సంగతి. అడుగుతుంది నిన్నే. చంద్రిక దగ్గర నువ్వేం మాట్లాడావు? ఏం మాట్లాడానో నీకు ఆల్రెడీ చెప్పే ఉంటుందిగా. మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నావు? అదే, ఏం చెప్పావో తెలుసుకుందామని. తెలుసుకోవడానికే ఉంది. నాకు నీ వల్ల ఒక బిడ్డ కావాలి. నాకు బిడ్డ పుడితే మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతానని చెప్పాను. అసలు నీకు బుద్ధి ఉందా? అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? నేను అడిగిన దాంట్లో తప్పే ఉంది. నువ్వెలాగూ నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. నాతో కలిసి బతకడానికి ఒప్పుకోవట్లేదు. నేనేమో నిన్ను వదిలిపెట్టి బతకలేను. అటువంటప్పుడు కనీసం నీ ప్రతిరూపాన్నైనా నాకు తోడుగా తీసుకెళ్లి జీవితాన్ని గడపాలి అనుకున్నాను. ఇందులో తప్పే ఉంది విజయ్. అసలు నా గురించి నిర్ణయం తీసుకోవడానికి నువ్వెవరు? చంద్రిక ఎవరు? నేను విజయ్నో భరత్నో నాకే తెలియక అయోమయ స్థితిలో ఉంటే నా విషయంలో మీరిద్దరూ మాట్లాడుకోవడం ఏంటి? అరే, మీరు నిర్ణయాలు తీసుకోవడం ఏంటి? నువ్వు భరత్వి కాదు విజయ్వి అన్న నమ్మకం నీకుంది కదా. భరత్వని ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదా. అలాంటప్పుడు నువ్వు విజయ్వే. అదే మాట నువ్వు చంద్రికకి చెప్తే అసలు ఈ ప్రాబ్లమే ఉండదు. నేను విజయ్నైనా నీకు మాత్రం భర్తని కాదు. నీ భర్త విక్రమ్. అయినా నీకు విక్రమ్తో పెళ్ళైపోయింది. అది ఆల్రెడీ ప్రూవ్ అయింది కదా. అసలు నువ్వు నన్ను కోరుకోవటంలో ఏమన్నా అర్థం ఉందా? అసలు ప్రపంచంలో ఏ ఆడపిల్లైనా ఇలా కోరుకుంటుందా? నేను కోరుకుంటా. ఎందుకంటే నువ్వనుకుంటున్నట్టు నాకు విక్రమ్కి పెళ్లి కాలేదు. మా ఇద్దరికీ అసలు ఏ సంబంధమూ లేదు. తను చంద్రిక ఆడించినట్టు ఆడుతున్న ఒక ఆట బొమ్మ. నిన్ను భరత్గా నమ్మించి నిన్ను తను సొంతం చేసుకోవడం కోసం ఆ విక్రమ్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ డ్రామా ఆడుతుంది. నేనెంత చెప్పినా నువ్వు నమ్మవు కదా. నిజమేంటో నీకు విక్రమ్ చేతనే చెప్పిస్తా. రా 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 చెప్తా. ఏంటి రుద్రాణి, ఏంటి విజయం తీసుకుని వచ్చావు? విక్రమ్, నిజంగా నువ్వు నన్ను ప్రేమించావా? ఏంటి కొత్తగా అడుగుతున్నావు? నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. నువ్వు నన్ను నిజంగా ప్రేమించావా? ప్రేమించాను. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. నిజంగా నీకు నా మీద ప్రేముంటే, నువ్వు నిజమైన ప్రేమికుడివే అయితే నా మీద ఒట్టేసి నిజం చెప్పు. ఏంటి, ఏం నిజం చెప్పాలి? నీకు నాకు నిజంగానే పెళ్ళయిందా? నిజంగా నువ్వు నా మెళ్ళో తాళి కట్టావా? చెప్పు విక్రమ్, నేను నీ భార్యనా? ఏంటి డ్రామా? నేను చెప్పాల్సిందంతా ముందే చెప్పాను కదా, మళ్ళీ ఇప్పుడొచ్చి ఇలా అడుగుతున్నావేంటి? ఓ, విజయ్ ముందు మళ్ళీ ఇంకో కొత్త నాటకం ఆడుతున్నావా? చూడండి, తన మాటలేం నమ్మకండి. మా ఇద్దరికీ పెళ్ళైన మాట నిజం. తనేదో మిమ్మల్ని మాయ చేయడం కోసం కొత్త ప్లాన్ ఏదో వేసింది. మీరు అవన్నీ ఏం పట్టించుకోకండి. టేక్ ఇట్ ఈజీ. విక్రమ్ ఆగు. తప్పించుకోవాలని చూడకు. డ్రామా ఎవరు ఆడుతున్నారో నీకు తెలుసు, నాకు తెలుసు. మర్యాదగా నిజం చెప్పు. నేను చెప్పింది నిజమే, అబద్ధమేం కాదు. నిజమా? నువ్వు చెప్పింది నిజమా? సరే ఉండు.
ఏయ్ రుద్రాణి! ఏయ్, రుద్రాణి! వద్దు, దగ్గరికి రావద్దు. దగ్గరకొచ్చారంటే పొడుచుకొని చచ్చిపోతాను. ఏం చేస్తున్నావు రుద్రాణి? నీకు నిజం తెలియాలి. నీకు నిజం తెలియాలంటే ఈ విక్రమ్ నోరు తెరిచి జరిగిందంతా చెప్పాలి. చూడు విక్రమ్, నువ్వు నిజంగా నా మంచి కోరుకునేవాడివే అయితే, నన్ను ప్రేమించిన మాట నిజమైతే ఇప్పుడు తన ముందు నిజం చెప్పు. మనిద్దరం భార్యాభర్తలమా? నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావా? నిజం చెప్పు, లేదంటే నీ కళ్ళ ముందే ఇక్కడే కత్తితో పొడుచుకొని చచ్చిపోతాను. ఆగు, ఏం చేస్తున్నావు? నా మాట విను. ఇప్పటి వరకు నువ్వు నటించింది చాలు విక్రమ్. ఎంతైనా నువ్వు నన్ను ఇష్టపడ్డావు, నన్ను ప్రేమించావని నీ మీద చిన్న జాలుండేది. కానీ నువ్విప్పుడు చంద్రిక చేతిలో కీలుబొమ్మవైపోయావు. ఆ విషయం నాకు స్పష్టంగా అర్థమైపోయింది. నిజంగా నీతో బతకాల్సిన పరిస్థితి వస్తే చచ్చిపోతాను అని ఆ రోజు పాయిజన్ మింగాను. ఈ రోజు నువ్వు నిజం చెప్పకపోతే నీ కళ్ళ ముందే నేను పొడుచుకొని చచ్చిపోతాను. కనీసం నా శవాన్ని చూసిన తర్వాతైనా నువ్వు నిజమేంటో తనకు అర్థమయ్యేలా చెప్పు చాలు. ఆగు. అయితే నిజం చెప్పు, నిజం చెప్పు. నువ్వు నిజం చెప్పకపోయావంటే నీ కళ్ళ ముందే పీక కోసేసుకుంటాను. అమ్మో, ఇప్పుడు నిజం చెప్పకపోతే రుద్రాణి అన్నంత పని చేస్తుందేమో. ఇప్పుడు రుద్రాణి ప్రాణాలు కాపాడుకోవడమే మంచిది. కానీ నిజం చెప్తే చంద్రికకి ద్రోహం చేసినట్టు అవుతుందేమో. చెప్పు విక్రమ్, ఇంకా ఆలస్యం చెయ్యొద్దు. త్వరగా నిజం చెప్పు. నువ్వు ఆలస్యం చేశావో నీ కళ్ళ ముందే నేను చచ్చిపోతాను. రాబోయి చందమామ చూసారా అత్తయ్య, మీ అబ్బాయి ఎలా మారిపోయారో చూసారా? ఇలాంటి పరిస్థితి వస్తుందని నాకు ముందే తెలుసమ్మా. ఎందుకంటే రుద్రాణి ఎలాంటి మనిషో మనకి తెలుసు కదా. ఏ పరిస్థితినైనా సరే తనకు అనుకూలంగా మార్చుకోగల సమర్థురాలు. అబద్ధం చెప్పి భరత్ మనసు మార్చేస్తుందని అనుమానిస్తూనే ఉన్నాను. చివరికి నేను అనుకుందే నిజమైంది. ఆయన అలా మారిపోవటంలో నేనేమీ ఆశ్చర్యపోలేదత్తయ్య. రుద్రాణి ఇలాంటిదేదో చేస్తుందని నేను ముందు నుంచే ఊహించుకుంటూ ఉన్నాను. కాకపోతే ఆ విక్రమ్ వచ్చేలా చెప్పటం అనేది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నాకు తెలుసండి, దీనంతటికీ కారణం నేనే అని. నా మీద విపరీతమైన కోపంతో ఉంటారని నాకు తెలుసు. నిజమే, దీనంతటికీ కారణం నేనే. నేను చెప్పడం వల్లే భరత్ గారు మీ మీద కోప్పడ్డారు, మిమ్మల్ని బయటికి నెట్టేశారు. దీనంతటికీ కారణం నేనే. అసలు ఎందుకలా చేసావు బాబు? నువ్వు రుద్రాణిని ప్రేమించావు, రుద్రాణిని పెళ్లి చేసుకోవాలని ఎంతో ఆశపడ్డావు. కనీసం రుద్రాణిని చూస్తూ అయినా జీవితం గడపాలని అనుకున్నావా లేదా? నువ్వలా అనుకోబట్టే కదా చంద్రిక నిన్నిక్కడి దాకా తీసుకొచ్చింది. మీ ఇద్దరిని కలపడానికి తను ఆల్రెడీ ప్లాన్ తయారు చేసింది. కానీ నువ్వు ఇంతలోనే ఎందుకు ఇలా బయటపడిపోయావు? ఎందుకు తొందరపడ్డావు? నాకు వేరే దారి లేకపోయిందండి. నా కళ్ళెదురుగా కత్తి తీసుకుని నిజం చెప్పలేదంటే నా ప్రాణం తీసుకుంటానని రుద్రాన్ని బెదిరించిందండి. ఆ క్షణంలో నాకు ఇంకేం చేయాలో అర్థం కాలేదు. నిజంగా నేను గనక భరత్తో నిజం చెప్పకపోయింటే ఈ పాటికి రుద్రాణి చనిపోయి ఉండేది. చస్తే చావనివ్వాల్సింది. అది చస్తే సగం దరిద్రం వదిలిపోయేది. అన్ని సమస్యలకి పరిష్కారం దొరికిపోయేది. అత్తయ్య, మరి ఏం చేయమంటావమ్మా? మనం ఎంత చక్కగా ప్లాన్ చేశామో. ఏదో రకంగా భరత్ మనసు మార్చి వాడికి నిజం తెలిసేలా చేద్దామనుకున్నాం. ఆఖరి క్షణంలో
మన ప్లాన్ అంతా తలకిందులు చేశాడు. విక్రమ్ చెప్పిన నిజం వల్ల భరత్ మనల్ని తప్పుపట్టి ఇదిగో ఇలా బయటికి గెంటేశాడు. దీనంతటికీ కారణం ఎవరు? విక్రమ్ కాదా? అవునమ్మా, దీనంతటికీ కారణం నా కొడుకే. వాడికి రుద్రాణి మీద విపరీతమైన ప్రేమ. రుద్రానికి ఏవైనా జరిగితే తట్టుకోలేడు. బతికినంతకాలం రుద్రాణి రుద్రాణి అంటూ తన పేరే కలవరిస్తూ తననే తలుచుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. కనీసం మీ వల్లైనా నా కొడుక్కి రుద్రాణి దక్కితే వాడి జీవితం బాగుపడుతుందన్న ఆశతో ఇక్కడికొచ్చాం. కానీ ఇప్పుడు ఆశ పోయింది. మేం ఓడిపోయామమ్మా. మమ్మల్ని క్షమించు. మేమిక్కడి నుంచి వెళ్ళిపోదలుచుకున్నామమ్మా. రారా వెళ్ళిపోదాం. ఏంటమ్మా ఇది? ఎంతకాలం ఇలా ఓటమిని ఎదుర్కొంటావు? ప్రతిసారి నీ మీద రుద్రాణి విజయం సాధిస్తూనే ఉంది. చేయని తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తూనే ఉన్నావు. పాపాల మీద పాపాలు చేసుకుంటూ అక్కడ రుద్రాణి మాత్రం చాలా సంతోషంగా ఉంది. అసలు దేవుడు కూడా మన పక్షాన నిలబడట్లేదు. ప్రతిసారి కష్టాలు కన్నీళ్లు మాత్రమే మనకి మిగులుతున్నాయి. మనం చేసిన పాపం ఏంటి? ఆ రుద్రాణి చేసుకున్న అదృష్టం ఏంటి? ఇక భరత్ మళ్ళీ మనకు దక్కుతాడు అనే నమ్మకం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? సార్, రుద్రాణి చెప్పింది నిజం. మా ఇద్దరికీ పెళ్లి కాలేదు. చూసావా విజయ్, మన పక్కనే ఉంటూ మనకి ఎంత ద్రోహం చేశారో చూసావా? ఇన్ని రోజులు నేను నిజం చెప్తున్నా, నా మాట వినడానికి కూడా నువ్వు ఇష్టపడలేదు. వాళ్ళు చెప్పిందే నిజం అనుకున్నావు. ఆ విక్రమ్ ఎంత మోసగాడో నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. తను నన్ను ప్రేమించిన మాట వాస్తవమే, కానీ నేను అతన్ని ప్రేమించలేదు. నేను ప్రేమించింది నిన్ను. నీకోసం నేను అందరినీ కాదనుకొనొచ్చాను. కానీ ఆ చంద్రిక ఆ విక్రమ్ని తీసుకొచ్చి ఎంత నాటకం వాడిందో చూడు. ఇన్ని రోజులు నా బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాలేదు. ఒంటరిగా ఎన్ని రోజులు కూర్చొని కుమిలిపోయాను. నీకు తెలుసా విజయ్, ఈ రోజు విక్రమ్ నోటి నుంచి గనక నిజం రాకపోయుంటే నేను నిజంగా చనిపోదాం అనుకున్నాను. నువ్వెందుకు చనిపోవాలి? అసలు నువ్వేం తప్పు చేసావని చనిపోవాలి? తప్పు చేసింది ఆ చంద్రిక, వాళ్ళ అత్త మీనాక్షి, ఆ విక్రమ్. వాళ్ళు చేసిన తప్పుకి నువ్వెందుకు బలి కావాలి? మరేం చేయమంటావు విజయ్? నా మాట వినిపించుకోవడానికి ఎవరున్నారు చెప్పు? ఈ రోజేదో అదృష్టం బావుండి నిజం బయటపడింది కాబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వు నన్ను ఆ విక్రమ్కి అప్పగించేవాడివి కదా. ఆ రోజు కూడా నేను ఆ విక్రమ్తో కలిసి ఉండలేకే విషం తాగాను. కనీసం ఆ రోజు కూడా నీ మనసు మారలేదు. కట్టుకున్న భర్తని అలా దూరం చేసి ఏడిపిస్తావా అని నా మీద ఫైర్ అయ్యావు. కానీ నా మనసులో ఉన్న బాధ ఎవరికి తెలుసు? ఐమ్ రియల్లీ సారీ రుద్రాణి. వాళ్ళు చెప్పిందంతా నిజమే అనుకొని నేను నిన్ను అనుమానించాను. తప్పు నాదే. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఊరుకో విజయ్, నీకు నాకు మధ్య సారీలేంటి? ఏదైతేనే చివరికి నా నిజాయితీ ఏంటో నీకు అర్థమైంది కదా. నాకది చాలు. ఇక మన మీద ఎవరి నీడ పడకుండా మనం సంతోషంగా ఉందాం. లేదు రుద్రాణి, మనం ఇక్కడ ఉండగా సంతోషంగా ఉండలేం. నాకు ఆ విషయం అర్థమైపోయింది. ఆ
విక్రమ్ చంద్రిక వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినా వాళ్ళు సైలెంట్గా ఉంటారని నేను అనుకోవటం లేదు. మళ్ళీ ఏదో ఒక ప్లాన్ చేస్తారు. మన ఇద్దరి మధ్యన ఏదో ఒక డిస్టర్బెన్స్ మళ్ళీ క్రియేట్ చేస్తారు. వీటన్నిటికీ పరిష్కారం వెతుక్కోవాలి. నువ్వేం కంగారు పడకు, నాకు కొద్దిగా టైం ఇవ్వు, ఏదో ఒక ఏర్పాటు చేస్తాను. రుద్రాణి, మనం ఒకప్పుడు వీళ్ళందరినీ వదిలేసి ఏదైనా వేరే చోటికి వెళ్ళిపోదాం అనుకున్నాం, గుర్తుందా? అవును, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. కానీ ఆఖరి నిమిషంలో ఆ చంద్రికొచ్చి వీసా స్టాంపింగ్ చేసిన పాస్పోర్ట్ని చింపేసింది. అందువల్ల మన ప్రయాణం ఆగిపోయింది. వెంటనే ఆ వీసా వచ్చే ఏర్పాటు చేద్దాం. మనం వెంటనే ఈ కంట్రీ వదిలిపెట్టేసి ఎటైనా దూరంగా వెళ్ళిపోతాం రుద్రాణి. ఇక్కడుంటే వీళ్ళు మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. వెంటనే ఆ ఏర్పాట్లు చూడు. అలాగే విజయ్, నేను అదే ఆలోచిస్తున్నాను. ఆల్రెడీ ఆఫీస్లో మాట్లాడేశాను. మనకి త్వరలోనే పాస్పోర్ట్ అందుతుంది. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నీకు తోడుగా నేను, నాకు తోడుగా నువ్వు. మనిద్దరం ఇలా హ్యాపీగా ఉంటే చాలు విజయ్. రాబోయి చందమామ ఇన్నాళ్ల నా కల, ఇన్ని రోజుల నా కష్టం ఇప్పుడు నెరవేరబోతుంది. రేపటితో ఈ దేశానికి, ఈ మనుషులకి, అందరికీ బై చెప్పేసి నా భరత్ని తీసుకుని దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటాను. ఏంటి మేడం, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు? అవును నీరజా, నిజంగా హ్యాపీగా ఉన్నాను. ఈ రోజు కోసం నేను ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నానో నువ్వే చూసావుగా. ఇన్నాళ్టికి నా కష్టం ఫలిస్తుంది. నా భరత్ నాకు దక్కబోతున్నాడు. ఎంతైనా మీరు చాలా మొండి మనుషులు మేడం. ఎన్ని కష్టాలైనా ఓర్చుకున్నారు, ఎన్ని అవమానాలైనా పడ్డారు, ఎన్ని తిట్లు తిన్నారు. అయినా కాని భారత్ బాబుని వదలకుండా చివరికి మీరనుకున్నది సాధించుకున్నారు. అసలు భార్య చంద్రికని పరాయి మనిషిని చేసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. మీరా ప్లేస్ని ఆక్యుపై చేసేశారు. ఏమైనా మీరు చాలా గ్రేట్ మేడం. చాలా థ్యాంక్స్ నీరజా. ఒక రకంగా భరత్ నాకు దగ్గరవడానికి నువ్వు కూడా ఒక కారణమే. నీ మేలు ఎప్పటికీ మర్చిపోను. అందుకే ఇక్కడున్న నా ఆస్తుల్లో సగం నీకు దక్కేలా రాసిస్తాను. నువ్వు నీ కూతుర్ని తీసుకొచ్చి హ్యాపీగా ఉండు. నేను భరత్ ఫారెన్ వెళ్ళిపోయి అక్కడే హ్యాపీగా ఉంటాం. అక్కడే పిల్లల్ని కూడా కనేస్తాం. పిల్లల్ని కంటారు కానీ మీ మెళ్ళో మంగళసూత్రం అయితే లేదు కదా మేడం. ఆ లోటు మీకెప్పటికీ అలాగే ఉంటుంది కదా. కరెక్ట్, బాగా గుర్తు చేశావే. నీరజ, ఒక పని చేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి సిటిజన్షిప్ కోసం అవసరమని చెప్పి మళ్ళీ ఏదో రకంగా పెళ్లి చేసుకుంటాం. ఏదైతేనే భరత్ నా సొంతం అయిపోతాడు. నేను భరత్ చాలా హ్యాపీగా ఉండిపోతాం. ఇదే నాకు కావాల్సింది. ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? ఇలా జరుగుతుందని నువ్వు ఊహించలేదు కదా? నిజమే మేడం, నేను అస్సలు ఊహించలేదు. ఊహించనివి జరగడమే కదా జీవితం అంటే. నీరజా, నాకు ఈ సక్సెస్ ఊరికే రాలేదు. దీనికోసం ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా? ఎన్ని మాటలు పడ్డానో తెలుసా? నేను కేవలం భరత్ని ప్రేమించిన పాపానికి మరొక ఆడదాని మొగుణ్ణి ప్రేమిస్తావా అని ఎవరికి వారు నోటికొచ్చినట్టు మాట్లాడారు. నన్ను బండబూతులు తిట్టారు. ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగానూ అవమానించారు. అన్నింటినీ మౌనంగా భరించాను. ఎదురు తిరిగాను. ఈ ప్రపంచమంతా ఒక సైడ్ ఉంటే నేనొక్కదాన్నే ఇంకో సైడ్లో ఉండి నా భరత్ కోసం నేను ఫైట్ చేశాను. చూడు, చివరికి సక్సెస్ సాధించాను. నా ప్రేమని గెలిపించుకున్నాను. ఆ చంద్రిక ఎన్ని పోరాటాలు చేసినా తను మాత్రం చివరికి తలొంచక తప్పలేదు. చూసావు కదా. అంతేలే మేడం, ఒక్కోసారి రాక్షసులకి కూడా భగవంతుడు వరాలిస్తూ ఉంటాడు. అలాగే మీకు ఏ దేవుడో వరం ఇచ్చినట్టున్నాడు.
అందుకే ఇలాంటి సక్సెస్ మీకు వచ్చింది. నాకు తెలుసు నీరజ, నువ్వు ఎంతైనా ఆ చంద్రిక వైపే ఉంటావు. అయినా నిన్ను నేనేమనలే. ఎందుకంటే మంచైనా చెడైనా నీతోనే కదా నేను పంచుకుంది. ఒకసారి నువ్వన్నావు గుర్తుందా? ఎందుకు మేడం భరత్ వెంట పడతారు? ఇంతకంటే మంచి అందగాడు దొరకడా? ఇంతకంటే ఎక్కువ చదువుకున్నవాడు ఆస్తిపరుడు దొరకడా అని అన్నావు. నిజమే నీరజ, నేను ప్రయత్నించుంటే ఖచ్చితంగా భరత్ కంటే అందగాడు డబ్బున్నవాడు దొరకుండేవాడు. కానీ నేను ప్రేమించిన మనిషి నాకు దక్కలేదన్న నిరాశ మాత్రం జీవితాంతం ఉండేది కదా. కానీ ఈరోజు నేను ప్రేమించిన మనిషి నాకు సొంతమైపోతున్నాడు. ఈ ఫీలింగ్ చాలా గొప్పగా ఉందే. అది నీలాంటి వాళ్ళకి చెప్పినా నీకు అర్థం కాదు. ఐఎమ్ వెరీ హ్యాపీ నీరజ, వెరీ 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 హ్యాపీ. భగవంతుడా, ఇది తెల్లారేసరికి నిజంగానే భరత్ బాబుని తీసుకుని దూరంగా వెళ్ళిపోతుందేమో. ఆ తర్వాత చంద్రిక ఒంటరైపోతుంది. ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరూ దేశం దాటకుండా చూడు స్వామి. రుద్రాణి, రుద్రాణి! మీరు లోపలికెందుకొచ్చారు? అసలు మిమ్మల్ని బయటికి వెళ్ళిపోమ్మని చెప్పి విజయ్ బయటికి తోసేశాడు కదా, మళ్ళీ ఎందుకొచ్చారు? ఏమన్నా? విజయ? ఆయన విజయ? విజయో భరతో నీ మనసుకు తెలీదా? ఆయన విజయ్ అని ప్రూవ్ చేయటానికే కదా ఆ లేడీ ఎస్ఐ ఫ్యామిలీని యాక్సిడెంట్ చేసి చంపాలని చూసావు. నువ్వసలు మనిషివేనా? ఏకంగా ఒక కుటుంబాన్ని చంపాలనుకున్నావు. నీ స్వార్థం కోసం ఎన్ని పాపాలైనా చేస్తావా? ఇక్కడొక ఫ్యామిలీని విడదీశావు, అక్కడ ఇంకో ఫ్యామిలీని చంపాలనుకున్నావు. అసలు నీకేం కావాలి? నాకేం కావాలో మీకు ఆల్రెడీ తెలుసు. నేను అనుకున్నది సాధించడం కోసం ఎంత దూరమైనా వెళ్తానని కూడా మీకు తెలుసు. అన్నీ తెలిసి కూడా మీరే మళ్ళీ నా దారికి అడ్డొస్తున్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పటికే చాలా దెబ్బతిన్నారు. మీ కొడుకు మిమ్మల్ని చీ అని చీదరించుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమన్నాడు. అయినా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చారు. చూడండి, మర్యాదగా చెప్తున్నాను, బయటికెళ్ళండి. వెళ్ళం, ఇక్కడే ఉంటాం. మళ్ళీ నా భర్త నేను దక్కించుకునేంత వరకు ఈ ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళం. సరే, ఉండండి. ఎన్ని రోజులుంటారు? మహా అయితే ఒక పూట. తెల్లారేసరికల్లా నేను భరత్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నావో భరత్కి కూడా తెలీదు. తర్వాత మీరు మా కోసం ఎంత ట్రై చేసినా మేము తిరిగి రాం. అప్పుడు ఏం చేస్తారో చేసుకోండి. చూడు, నేనేదో ఎస్ఐ ఫ్యామిలీని యాక్సిడెంట్ చేసి బెదిరించానని మీరు చెప్తున్నారు కదా, అది నిజం. నేను చెప్పినట్టు వినుంటే అంత దూరం వచ్చేది కాదు. ఒకవేళ తనని తీసుకొచ్చి భరత్ దగ్గర నిజం చెప్పించాలి అనుకుంటున్నారేమో. నిజంగా అలా జరిగితే ఈసారి యాక్సిడెంట్లో ఎవ్వరూ మిగలరు. ఈవెన్ ఆ ఎస్ఐ కూడా. అన్యాయంగా ఆ ఫ్యామిలీని చంపేసిన పాపం మీకు చుట్టుకుంటుంది. బాగా గుర్తుంచుకోండి. భరత్ బయటికి వెళ్ళినట్టున్నాడు. తనొచ్చే లోపల మీరిక్కడి నుంచి వెళ్ళిపోవడం మీకే మంచిది. లేదంటే ఈసారి భరత్ మాటలతో కాదు, చేతలతోటి మిమ్మల్ని బయటికి గెంటుతాడు. చూసుకోండి. చూసావా అమ్మా, అదెంత కాన్ఫిడెన్స్తో ఉందో చూసావా? నిజంగా తెల్లారేసరికి
ఇది దేశం దాటి వెళ్ళిపోయింది అంటే మనం ఏం చేయలేము. మనం ఆవేశపడి ఇక్కడి నుంచి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. భరత్ని ఎలాగైనా ఒప్పించి మనం ఇక్కడే ఉండాలి. ఒప్పిద్దాం అత్తయ్య. ఆయన్ని నేను ఒప్పిస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళిక్కడి నుంచి వెళ్లకుండా నేను చూసుకుంటాను. రాబోయి చందమామ ఆ మీనాక్షి కూడా తక్కువది కాదండి. అత్తాకోడళ్ళిద్దరూ కలిసి ఏదో చాలా పెద్ద ప్లానే చేసుంటారు మేడం. ఎందుకైనా మంచిది, రాత్రిపూట పడుకునేటప్పుడు తలుపు గట్టిగా లాక్ చేసుకుని పడుకోండి. నాకు తెలిసి వాళ్ళు మాత్రం మిమ్మల్ని సంతోషంగా సాగనంపటానికి రాలేదు మేడం. ఒకవేళ అంతలా సాగనంపాలనుకుంటే మిమ్మల్ని కాటికి సాగనంపుతారు తప్ప ఫ్లైట్కి మాత్రం పంపించరు మేడం. ఇదైతే కన్ఫర్మ్. జ్యూస్ తాగండి మేడం. నా భర్త భరత్, ఆయన్ని పట్టుకుని నీ భర్త అంటావేంటి? రుద్రాణి చెప్పింది నిజం. మా ఇద్దరికీ పెళ్లి కాలేదు. ఏం మనుషులు వీళ్ళు? ఇంత దారుణానికి ఒడికడతారా? అసలు ప్రపంచంలో ఎలాంటి మనుషులు కూడా ఉంటారా? ఛా! బాబు, ఎందుకొచ్చారు? ఏం పని? నీతో కాసేపు మాట్లాడాలి. ఏం మాట్లాడతారండి? మళ్ళీ పాపం తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టి, చూసావా బాబు, నువ్వెత్తుకోగానే ఏడుపు ఆపేసింది, నీకు తనకి మధ్య రక్త సంబంధం ఉంది కాబట్టే ఆ పాప నీకు దగ్గరైంది అని అంటారు. అంతేనా? చాలండి, ఇంతకు ముందే ఇలాంటి డ్రామాలు ఆడారు. నేనొకసారి మోసపోయాను. ఒక మనిషిని ఒక్కసారే మోసం చేయగలుగుతారు, కానీ పదే పదే మోసం చేయలేరు. చేసిన డ్రామాలు చాలు, బయటికి వెళ్ళండి. మిమ్మల్ని కేవలం ఇక్కడ 24 గంటలు ఉండడానికి మాత్రమే అవకాశం ఇచ్చాను. చంద్రిక అన్నట్టు మేము వెళ్ళేటప్పుడు దగ్గరుండి సెండ్ ఆఫ్ ఇచ్చి మీ దారిని మీరు వెళ్ళిపోండి. అంతే తప్ప అనవసరంగా నాతో మాట్లాడి నా మైండ్ని డిస్టర్బ్ చేయాలని మాత్రం చూడకండి. ప్లీజ్ బయటికి వెళ్ళండి. జరిగిన సిచ్యుయేషన్స్, నీకెదురైన అనుభవాలు, నేను చంద్రిక నిన్ను మోసం చేశావని ప్రూవ్ అవుతున్నాయి బాబు. కాబట్టి ఇప్పుడు మేమేం చెప్పినా నువ్వు వినవు, నాకు తెలుసు. కాకపోతే రేపటికల్లా నువ్వు ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతావు కదా, ఆ తర్వాత మళ్ళీ నిన్ను చూసుకునే అవకాశం ఉంటుందో లేదో అని ఆఖరిసారి చూసుకుని పోదామని వచ్చాను. ఇదిగో, ఇలాంటి డ్రామాలాడే ఇన్ని రోజులు నన్ను మోసం చేస్తూ వచ్చారు. మీ వాడింది డ్రామాలు కాదు బాబు. ఆ విషయం నీకిప్పుడు కాకపోయినా తర్వాత అయినా తెలుస్తుంది. ఆ నిజం తెలిసిన రోజు మమ్మల్ని వెతుక్కుంటూ నువ్వే వస్తావు. ఆ నమ్మకం మాకుంది. నాకు తెలుసండి, మీరు ఇలాంటి మాటలే మాట్లాడతారని నాకు తెలుసు. కానీ ఇకపైన మీరు ఏం చెప్పినా నేను వినే పరిస్థితుల్లో లేను. ఎందుకంటే నేనెవరినో నాకు చాలా క్లారిటీగా అర్థమైంది. పోలీసులు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చారు, నాకంతా క్లియర్గా ఉంది. ఆ విక్రమ్ సాక్ష్యం ఒక్కటి చాలు మీరు తప్పు చేశారని నిరూపించడానికి. అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఇంకా మీరు సెంటిమెంట్ డైలాగులు చెప్పకండి. ఇప్పటి వరకు మిమ్మల్ని అమ్మగానే భావించాను. మీ మీదున్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. చాలా థ్యాంక్స్ బాబు. ఇంత జరిగినా నన్ను అమ్మ అని అనుకున్నావు కదా, అది చాలు. ఓకే, అమ్మగాని నీకు మంచి జరగాలి, అన్యాయం జరగకూడదు అనే ఒకే ఒక ఆలోచనతోటి నిన్ను చూసిపోదామని వచ్చాను. ఈరోజు రుద్రాణి గెలిచుండొచ్చు, మేం ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు నిజం మాత్రం నీకు తెలుస్తుంది. ఎందుకంటే నిజాన్ని మార్చటం ఎవరి వల్ల కాదు, అది ఏ రోజుకైనా బయటపడిపోతుంది. కానీ నువ్వు నిజం తెలుసుకున్న తర్వాత అందరికీ దూరంగా వెళ్ళిపోయి ఉంటావు.
నీ పక్కన నా అని చెప్పుకోటానికి ఎవ్వరూ ఉండరు. నీ మనసులో బాధ పంచుకోటానికి ఆత్మీయులని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నువ్వు ఒంటరివైపోతావు. ఆ క్షణం నువ్వు పడి మానసిక క్షోభ ఎలా ఉంటుందో నేను ఊహించగలను. కాబట్టి నిన్నొకసారి చూసిపోదామని వచ్చాను. నువ్వు నన్ను, చంద్రికని ఎన్ని మాటలన్నా నీ మీద కోపం రావట్లేదు బాబు. నీ మీద జాలి వేస్తోంది. ఎందుకంటే నీకు గతం గుర్తుకు లేకపోవడం అనేది ఒక శాపం. ఆ గతం గుర్తుకు వచ్చుండుంటే నువ్వీరోజు ఇలా మాట్లాడి ఉండేవాడివి కాదు. కాని కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు, మారుతూ ఉంటుంది. ఈరోజు ఎంత ప్రయత్నించినా గుర్తుకు రాని గతం ఏదో ఒక రోజు నీకు జ్ఞాపకం వస్తుంది. ఆ రోజు నీ పక్కన ఉన్న రుద్రాణి నీ భార్య కాదు, నీకు శత్రువు అన్న విషయం నీకు అర్థం అవుతుంది. ఆ రోజు మమ్మల్ని చూద్దామన్నా గాని రాలేనంత దూరంగా ఉండిపోతావు. నీ గతం గుర్తుకు వచ్చాక ఇదిగో నీ కూతురు నీకు గుర్తుకొస్తుంది. నిన్ను కన్న నేను గుర్తుకొస్తాను. నువ్వు జీవితం పంచుకున్న చంద్రిక గుర్తుకొస్తుంది. ఆ రోజు వెళ్ళే ముందు ఈ అమ్మ నా బిడ్డను తీసుకొచ్చి నా చేతికిస్తే నేను కాదని దూరంగా పంపించేశానే అని ఖచ్చితంగా బాధపడతావు. ఇదిగో బాబు, మళ్ళీ నీకు ఇలాంటి అవకాశం వస్తుందో లేదో నాకు తెలీదు. ఆఖరిసారిగా నువ్వు కన్న నీ బిడ్డనెత్తుకో. నేను కన్న నా బిడ్డవైన నిన్ను నేను నా తనివి తీరా చూసుకుంటాను. ఈ ఒక్క అవకాశం ఇవ్వు. మళ్ళీ నేను నిన్నెప్పుడూ డిస్టర్బ్ చేయను. చూస్తున్నవేమో నీ కన్నులే ఆకాశమై, తాకుతున్నవేమో ఈ గాలులే నీ చేతులై. ఏడుస్తున్నా కూడా నువ్వు రావడం లేదు, నేనేడుస్తున్నా కూడా నువ్వు రావడం లేదు. ఇక మీరు బయలుదేరండి. వెళ్తాను బాబు. వెళ్ళే ముందు నన్ను ఒక్కసారి అమ్మా అని పిలుస్తావా? ప్లీజ్, ఇలాంటి ఎమోషనల్ డైలాగ్స్, సెంటిమెంట్ డైలాగులు నా దగ్గర చెప్పకండి. ఇలా మాట్లాడతారని తెలిసి మిమ్మల్ని నేను దూరం పెట్టాను. దయచేసి ఇంకా నన్ను బాధ పెట్టద్దు. ప్లీజ్ బయటికి వెళ్ళిపోండి. అలాగే బాబు, వెళ్ళిపోతాను. కానీ ఒక్క మాట మాత్రం చెప్తున్నాను. ఏ రోజైనా సరే నీకు నేను గుర్తొచ్చినా, పాప గుర్తొచ్చినా, చంద్రిక గుర్తుకొచ్చినా ఆ రోజు ఇలా మాట్లాడేశానే, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వాళ్ళతో మాట్లాడాలని మాత్రం ఆలోచించుకు బాబు. ఎందుకంటే నీ మీద మాకెప్పుడూ కోపం ఉండదు. నీ పరిస్థితిని చూసి జాలి పడుతున్నామే తప్ప నిన్నెప్పుడూ కూడా మేం తప్పుగా అనుకోము. నీకే రోజు మమ్మల్ని చూడాలనిపించినా నిర్మోహమాటంగా మాకు ఫోన్ చేయి. నువ్వెక్కడున్నా సరే నిన్ను మేము తెచ్చుకుంటాం. అర్థమైందా? వస్తాను బాబు. నీకేం తక్కువ నువ్వు తలుచుకుంటే భరత్ కంటే అందగాడు, డబ్బున్నవాడు నీకు దొరకడా అని. నాకు మంచి సంబంధం చూస్తానని చెప్పావు, కానీ నేను ఒప్పుకోలేదు. ఎందుకో తెలుసా? నాకు భరత్తో ఉన్నప్పుడున్న ఆ ఆనందం ప్రపంచంలో వేరే ఏ వ్యక్తితో ఉన్నా నాకు దక్కదు. అయినా భరత్ చనిపోయాడని నువ్వు డిసైడ్ అయిపోయావు కదా. నీ కళ్ల ముందే బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. ఆ బ్లాస్టింగ్ లో ఎవరో శవాన్ని భరత్ శవం అనుకుని అంత్యక్రియలు కూడా చేసేశావు. తన కోసం కుమిలి కుమిలి ఏడ్చావు. కన్నీళ్లు ఇంకిపోయేంతగా కుమిలిపోయావు.
మనసు రాయి చేసుకుని నీ బిడ్డ కోసం నీ అత్తగారి కోసం బలవంతంగానైనా బతుకుని కొనసాగించాలి అనుకున్నావు. అలాగే ఉండిపోవచ్చు కదా. మళ్ళీ ఎందుకు చంద్రిక ఈ ప్రయత్నాలు? ఒకవేళ నీకు భరత్ అనేవాడు కనిపించుండకపోతే నువ్వేం చేసేదానివి? నా కర్మ ఇంతేనని సరిపెట్టుకునేదానివి కదా. ఇప్పుడు కూడా అదే చెయ్యి. దయచేసి భరత్కి మాత్రం నువ్వు అడ్డు రాకు. నీది ప్రేమ అనాలో పిచ్చి అనాలో నాకు అర్థం కావడం లేదు రుద్రాణి. నువ్వు ఏమైనా అనుకో చంద్రిక, భరత్ మీద నాకు పిచ్చి ప్రేమ, చచ్చేంత ప్రేమ. ఓకే, భరత్ గారి మీద నీకు అంత ప్రేమ ఉంది, నేను కాదనట్లేదు. కానీ నువ్వు ప్రేమించిన దాంట్లో కనీసం 1% అయినా భరత్ గారికి నీ మీద ప్రేమ ఉందా? లేదు. భరత్ గారికి నీ మీద రవ్వంత కూడా ప్రేమ లేదు. కేవలం నీ మీద జాలి. సొంత అన్నని పోగొట్టుకున్నావు, వదినని పోగొట్టుకున్నావు. నీ మేనలుడు నీ కళ్ళ ముందే చనిపోయాడు. ఈ ప్రపంచంలో నీకంటూ ఎవరూ లేరని ఒక సాధారణమైన ఆడపిల్ల మీద ఒక మనిషికి ఉండే జాలి. ఆ జాలిని నువ్వు ప్రేమ అనుకుంటున్నావు. కానీ భరత్ గారు నన్ను ప్రేమించారు, నా చుట్టూ తిరిగారు, ప్రేమ ప్రేమ అంటూ నా వెంట పడ్డారు. నా మనసులో ఆయన మీద ప్రేమ కలిగేలా చేసుకున్నారు. ఈరోజు భరత్ గారిని నువ్వు ఎంత దూరం చేయాలని చూసినా మా ఇద్దరి ప్రేమ మమ్మల్ని కలుపుతూనే ఉంది. ఈరోజు నువ్వేదో ప్లాన్ చేస్తున్నావు, భరత్ గారిని నా కంటికి కనిపించినంత దూరంగా తీసుకువెళ్తున్నాను అని. అది నీ వల్ల కాదు రుద్రాణి. ఎందుకంటే ప్రేమ కంటే తాళి బంధమే చాలా గొప్పది. ఆ బంధాన్ని విడతీయటం ఎవరి వల్ల కాదు. ఇందాక నువ్వు అన్నావు కదా, నీ భర్త చనిపోయాడు అని నమ్మావు కదా, అలాగే ఉండిపోవచ్చు కదా అని. ఒకవేళ భరత్ గారి మనసులో నీ మీద నిజంగానే ప్రేమ ఉండి ఉంటే ఆయన ఇష్టపడ్డ నిన్ను ఆయనతోనే కలిపి దగ్గరుండి మరీ పెళ్లి చేసి నేను దూరంగా వెళ్ళిపోయేదాన్ని. కానీ ఆయన ఈ రోజుకి ఇంకా నన్నే ప్రేమిస్తున్నారు, తన బిడ్డని ప్రేమిస్తున్నారు. వాళ్ళ అమ్మ అంటే గౌరవంతో ఉన్నారు. ఆయన భరత్ గారు అని నమ్మకపోయినా మా పాపని చూస్తే ఆయన మనసులో ఎక్కడలేని ఆనందం కలుగుతోంది. ఆయన నాతో మాట్లాడుతూ ఉంటే ఆయన కళ్ళల్లో కనిపించే సంతోషాన్ని నేను గమనించాను. కానీ నువ్వెప్పుడైనా ఆయన మొహంలో నీ మీద స్వచ్ఛమైన ప్రేమ ఉండటం నువ్వు గమనించావా? లేదు. కేవలం నీ వైపు నుంచే ప్రేమ ఉంది తప్ప ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. నువ్వు మోసం చేసి ఆయన జీవితంలోకి రావాలి అనుకుంటున్నావు. కానీ ఈ రోజైతే నువ్వు మోసం చేసి ఆయన్ని నా నుంచి దూరం తీసుకువెళ్ళినా ఏదో ఒక రోజు ఆయనకి గతం గుర్తురాక మానదు. అలా వచ్చిన రోజు నిన్ను ఎంత అసహించుకుంటాడో ఒకసారి ఆలోచించు. మనసులో ప్రేమ అనేది లేకుండా ఒక మనిషి ఒంటి మీద చెయ్యి వేస్తేనే ఎంత జుగుప్సుగా ఉంటుందో నీకు ఇప్పుడు అర్థం కాదు. రేపొద్దున్న భరత్ గారికి నిజం తెలిసిన రోజు నిన్ను చూసి అసహించుకుంటాడు చూడు, ఆ రోజు నీకు తెలుస్తుంది రుద్రాణి. జస్ట్ షటప్ చంద్రిక. నువ్విలాంటి మాటలు ఎన్ని చెప్పినా సరే నేను మాత్రం భరత్ని వదిలిపెట్టేదే లేదు. తన భార్యగా నేను ఒక్కరోజు గడిపినా నాకంతే చాలు. నువ్వు చూస్తూ ఉండు, నీ కళ్ళ ముందే నేను భరత్ని తీసుకుని వెళ్ళిపోతాను. నువ్వు భరత్ గారిని తీసుకుని వెళ్ళిపోవాలి అంటే ముందు నన్ను దాటుకుని వెళ్ళాలి రుద్రాణి. అది గుర్తుంచుకో. అవసరమైతే నిన్ను శవంగా మారుస్తానే తప్ప భరత్ గారిని మాత్రం నీతో పంపించును. ఛాలెంజ్. నిన్న ఇక్కడికి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? ముందు బయటికెళ్ళు. ప్లీజ్ భరత్ గారు,
ఒకే ఒక్కసారి నేను చెప్పేది వినండి. షడప్! నేను భరత్ని కాదు విజయ్ని. నువ్వు మళ్ళీ నన్ను కన్ఫ్యూజ్ చేయాలని చూడకు. ముందు నువ్వు బయటికెళ్ళు. సార్, మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు మాత్రం భరత్, ఇది నిజం. నిజాల గురించి నువ్వే చెప్పాలి. నువ్వెంత నీతిపరుడువో ఆల్రెడీ నాకు తెలుసు కదా. అన్యాయంగా నన్ను రుద్రాణిని విడదీయాలని చూశావు. రుద్రానికి నీకు పెళ్లి కాకుండానే పెళ్లి అయింది అని అబద్ధాలు చెప్పావు. అవునండి, నేను అబద్ధం చెప్పిన మాట వాస్తవమే. నాకు రుద్రానికి పెళ్ళైందన్న మాట ఎంత అబద్ధమో, మీరు రుద్రానికి భర్త అనేది కూడా అంతే అబద్ధం. నేను రుద్రాణిని సొంతం చేసుకోవడం కోసం తన మెడలో తాళి కట్టానని అబద్ధం చెప్పి నేనిక్కడ చేరాను. అలాగే మిమ్మల్ని తన సొంతం చేసుకోవడం కోసం మీకు రుద్రానికి పెళ్ళైందని నాటకమాడి తను మీ జీవితంలో ఉండిపోయింది. సి మిస్టర్ విక్రమ్, ఇంకా నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. నీ మాటలు నేను వినడానికి సిద్ధంగా లేను. మీరు నా మాటలు వినొద్దండి, కానీ మీరేంటో మీరు తెలుసుకోండి. మీరు భరత్ అనే నిజాన్ని గనక నమ్మగలిగితే అన్నీ మీకు తెలిసొస్తాయి. భరత్కి రుద్రాణి అంటే అస్సలు ఇష్టం లేదు. కానీ రుద్రాణి భరత్ని ఇష్టపడింది, అంటే మిమ్మల్ని ఇష్టపడింది. మిమ్మల్ని సొంతం చేసుకోవడం కోసం తను ఎన్నో డ్రామాలాడింది. చివరికి బాంబ్ బ్లాస్ట్లో మిమ్మల్ని తప్పించి ఎవరో శవాన్ని తీసుకొచ్చి చంద్రికకి అప్పగించింది. ప్లీజ్ స్టాప్ ఇట్. ఎన్నిసార్లు చెప్పిన కదే చెప్తావు. మీ కంటికి నేను అలా కనిపిస్తున్నాను? పిచ్చోడ్లా కనిపిస్తున్నానా? నేను భరత్ని కాదు విజయ్ని అనే విషయాన్ని ఎవడో చెప్తే నమ్మటం కాదు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి నా మీద నేను ఎంక్వైరీ చేయించుకున్నాను. ఆ రిపోర్ట్స్ ప్రకారం నేను విజయ్ని అని సాక్ష్యాధారాలతో సహా తేలిపోయింది. ఇంకా నువ్వు నన్ను కన్విన్స్ చేయాలని చూస్తున్నావా? ఇక నేను ఎవరు చెప్పినా వినను, నమ్మను. మీరు నమ్మిన ఆ రిపోర్ట్స్ తప్పు భరత్ గారు. మీరు ఎవరినైతే ఎంక్వైరీ చేయమని పంపించారో ఆ ఎస్ఐని రుద్రాన్ని బ్లాక్మెయిల్ చేసింది. తన ఫ్యామిలీని చంపేస్తానని బెదిరించి తను చెప్పినట్టుగా రిపోర్ట్ రాయించింది. కావాలంటే మీరు మళ్ళీ ఎంక్వైరీ మొదలు పెట్టండి. వాళ్లతో కాదు, మీ అంతట మీరు తెలుసుకోండి. మీరెవరో మీరు తెలుసుకోవడానికి నేను మీకు సాయం చేస్తాను. ఒకవేళ మీరు నిజంగా విజయాన్ని గనక తేలితే ఆ క్షణంలో మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పి మీకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను. ఒకే ఒక్కసారి నా మాట వినండి. చూడండి, నాకు రుద్రాన్ని దక్కకపోయినా పర్వాలేదు, కానీ మీరు మాత్రం చంద్రికకు అన్యాయం చేయొద్దు. చంద్రికకి మీరంటే ప్రాణం. చంద్రిక మీరు కట్టుకున్న భార్య. తను మీకోసం ఓ పోరాటం చేస్తుంది. మీరు తీసుకునే ఒక తప్పు నిర్ణయం వల్ల చంద్రికతో పాటు మీ కన్న బిడ్డ, మీ కన్న తల్లి ముగ్గురు అన్యాయం అయిపోతారు. నా మాట వినండి భరత్ గారు. రండి, మీకు నిజానిజాలేంటో తెలియజేస్తాను.